సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవన ప్రస్థానాన్ని మనం తెలుసుకుంటున్నాం. షిరిడీకి వచ్చినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ చక్కటి వాడాన్ని నిర్మించి తను ఉండడమే కాకుండా అక్కడికి వచ్చేటువంటి భక్తులకు చక్కటి వసతిని కల్పించడం జరిగింది. దీక్షిత్ వాడాలో ఎవరైతే బసలో ఉంటారో వారందరినీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి దీక్షిత్ పేరు పేరున పలకరించడం, అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవడం, ఎవరికి ఏ లోటు రాకుండా చక్కగా చూసేవారు. అంతేకాదు షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి అందరి భక్తుల్లో తల్లో నాలుకయ్యారు. ఎందుకంటే అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కాకాసాహెబ్ దీక్షిత్ ముందుండి ఆదుకునేవారు. అనేక మంది పిల్లలకు చదువులు చెప్పించడం, ఆర్థిక సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా దీక్షిత్ చేస్తూ ఉండేవారు. దీక్షిత్ ముంబై వెళ్ళి తిరిగి షిరిడీకి వచ్చారని తెలవగానే ఆ టాంగా షిరిడీలో ఆకగానే జనమందరూ చుట్టుముట్టేవారు. అలా వచ్చినటువంటి జనాన్ని పేరు పేరున పలకరిస్తూ ఎలా ఉన్నారని చెప్పి వారి యోగక్షేమాలను దీక్షిత్ కనుక్కునేవారు. దీక్షిత్ షిరిడీ నివాసి కాకపోయినప్పటికీ షిరిడీ ప్రజలకు దీక్షిత్ అంటే ఎనలేని గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. ఎందుకంటే తను చేస్తున్నటువంటి మంచి పనులు, బాబా కోసం, బాబా యొక్క సంస్థానం కోసం ఆయన పడుతున్నటువంటి తపన, బాబా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఆయన చూపెడుతున్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా షిరిడీ ప్రజలను ఆయన వైపు తిప్పుకునేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే షిరిడీలో బాబా గారి తర్వాత ఎక్కువ గౌరవ మర్యాదలు పొందినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం అది కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రమే అని చెప్పాలి. అవును, ఇది సత్యం, ఇది అతిశయోక్తి కాదు. చాలా సంఘటనలు ఇందుకు మనకు రుజువు చేస్తాయి. ఆ విధంగా వాడా నిర్మాణం పూర్తయిన తర్వాత ముంబై విల్లేపార్లేలో ఉంటున్నటువంటి తన భార్య సరస్వతీబాయి, కుమారుడు రామకృష్ణ, కూతురు వత్సలను షిరిడీ నివాసానికి తీసుకువస్తారు. చక్కగా కుటుంబ సభ్యులంతా అక్కడ షిరిడీలోనే దీక్షిత్ వాడాలో నివాసం ఉంటున్నారు. వత్సల అంటే కాకాసాహెబ్ దీక్షిత్కు ఎనలేని ప్రేమ. కూతురి పైన ఎంత ప్రేమ అంటే ఒక రకంగా చెప్పాలంటే దీక్షిత్ వాడ నిర్మాణం తర్వాత కేవలం వత్సల తనతో ఉండాలన్నటువంటి దాంతో భార్యను, కుమారుణ్ణి కూడా షిరిడీకి పిలిపిస్తారు. అంత ప్రేమ వత్సల అంటే. ఈ విధంగా షిరిడీకి వచ్చే నాటికి వత్సల వయసు 7 సంవత్సరాలు. అలా షిరిడీకి వచ్చి బాబా సాన్నిధ్యంలో అందరూ కూడా చక్కగా ఉన్నారు. ఒకరోజు వత్సలకు ఒక కల వస్తుంది. ఆ కలలో బాబాగారు వత్సలతో అంటారు, నీకు వాడాలో ఏం పని, నువ్వు వేప చెట్టు కిందికి వచ్చాయి, అక్కడ మనం ఉందాము, అక్కడ ఆడుకుందాము అంటారు. ఈ విషయం వత్సల అందరితో చెప్పేస్తుంది. బాబాగారు ఈ విధంగా వాడాలో నీకేం పని, వచ్చేసే అని అన్నారని. ఆ తర్వాత వత్సలకు అనుకోకుండా విపరీతమైనటువంటి జ్వరం, ఒక వింత వ్యాధి సోకి బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్న సమయంలో మసీదులో హారతి జరుగుతూ ఉంటుంది. శ్యామ పక్కనే కూర్చుంటాడు బాబా పక్కన. హారతి అవుతుంటే శ్యామతో అంటాడు, కాకా కూతురు వత్సల చనిపోయిందా అని అడుగుతారు. శ్యామకి ఏం అర్థం కాదు.
ఎందుకు బాబా అలాంటి అపశకమైన మాటలు మాట్లాడుతున్నావు? వత్సల చనిపోవడం ఏంటి నువ్వు ఉండగా? లేదురా, అది మధ్యాహ్నానికల్లా చనిపోతుంది వత్సల అంటూ. శ్యామకేం అర్థం కాదు. తర్వాత వాడాకు వెళ్ళి చూడగానే వత్సల చనిపోయి ఉంటుంది. వత్సల మరణాన్ని తట్టుకోలేక దీక్షిత్ భార్య సరస్వతీబాయి విపరీతంగా రోదిస్తుంది. ఆమె యొక్క రోదనను చూసి అక్కడికి వచ్చినటువంటి వారి గుండె పగిలి వారు కూడా ఏడుస్తూ ఉండిపోతారు. అప్పటికే బాబా సాంగత్యంతో భక్తి వైరాగ్యాలు కలిగినటువంటి దీక్షిత్ తన మనస్సును నిబ్బరపరుచుకొని దుఃఖాన్ని లోలోపనే మింగుతూ చాలా నిబ్బరంగా ఉండిపోతారు. తన కూతురు వత్సల మరణించిందన్న విషయం తెలిసినా కూడా తన కూతుర్ని మరణం నుంచి తప్పించమని కానీ తన కూతుర్ని బ్రతికించమని కానీ వెళ్ళి బాబాను వేడుకోలేదు దీక్షిత్ గారు. ఎందుకంటే ఏది చేసినా అది బాబా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మనకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో, ఏది మేలు చేస్తుందో ఏది మేలు చేయదో అదంతా కూడా బాబాకు తెలుసు. బాబా ఉన్న తర్వాత మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక దృఢ విశ్వాసంతో చివరి వరకు ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం గల గొప్ప భక్తుడు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్. ఆ విధంగా వత్సల పార్థివ దేహం వాడాలో ఉండగా ఎప్పుడో తను ఆర్డర్ చేసినటువంటి ఏకనాథ్ మహారాజు రాసినటువంటి భావార్థ రామాయణ గ్రంథం పోస్ట్లో వస్తుంది. తన యొక్క బాధనంతా కూడా గుండెలో దాచుకొని దుఃఖాన్ని దిగమింగుకొని ఆ ఏకనాథ భాగవత గ్రంథాన్ని బాబా గారికి ఇచ్చి వారు స్పృశించిన తర్వాత ఏ గ్రంథాన్నైనా చదవడం దీక్షిత్కు ఒక అలవాటు. ఆ విధంగా ఏకనాథ భాగవతాన్ని బాబా చేతికి ఇవ్వగానే బాబా అందులో నుంచి ఒక అధ్యాయాన్ని తీసి, ఆ అధ్యాయం ఏంటంటే వాలి వధ జరిగినప్పుడు శ్రీరాముడు తారకు చేస్తున్నటువంటి ఉపదేశం అందులో ఉంటుంది. అందులో ఆ ఉపదేశం సారాంశం ఏంటంటే వాలి మరణాన్ని తట్టుకోలేక విపరీతంగా రోధిస్తున్నటువంటి తార, ఆ తారను శ్రీరామచంద్ర ప్రభు ఓదారుస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వు ఈ దేహం కోసం బాధపడుతూ ఉంటే ఆ దేహం అక్కడే ఉంది. ఒకవేళ ఆ దేహంలో ఉన్నటువంటి ప్రాణం కోసం, ఆత్మ కోసం నువ్వు బాధపడుతూ ఉంటే అది నాలో లీనమైపోయింది. మరి ఇంకా దేనికోసం నువ్వు బాధపడుతున్నావో అర్థం చేసుకో అని చెప్పి శ్రీరామచంద్రుల వారు తారకు ఉపదేశం చేస్తున్నటువంటి ఆ యొక్క భాగాన్ని పారాయణ చేయమని చెప్పి చెప్తారు. అప్పటికే భక్తి వైరాగ్యాలు ఉన్నటువంటి దీక్షిత్కు విషయం అర్థమవుతుంది. తన కూతురుకు మరణం ఎప్పుడు రాసి పెట్టి ఉందో అప్పుడే వచ్చిందని, దాని గురించి చింతన చేయవద్దని, ఒక రకంగా చెప్పాలంటే వత్సల బాబాలో ఐక్యమైందని చెప్పి ఆ భావంతో తిరిగి వెళ్ళిపోతారు. మామూలుగా మనలాంటి వారమైతే చిన్న కష్టం రాగానే ఎంతో బాధపడిపోతాం, ఎన్నో విధాలుగా భగవంతుని నిందిస్తాం. అయ్యో, అకారణంగా నా బిడ్డ నా నుంచి దూరమైందే అని, అకారణంగా నాకు ఈ కష్టాలు వచ్చి పడ్డాయే అని. కానీ దీక్షిత్ తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి తన కూతురు వత్సల చనిపోయినా కించింతైనా అణువంతైనా
బాబా పట్ల విశ్వాసం కానీ, ప్రేమ కానీ, భక్తి కానీ తగ్గలేదు. అంత మనోనిబ్బరంతో ఆ యొక్క వత్సల మరణాన్ని తట్టుకునేటువంటి శక్తిని బాబాగారు ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఒకసారి బాబావారి వద్ద దీక్షిత్ గారు ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు తన పాము కాటుతో చనిపోయినటువంటి తన కొడుకుని తీసుకొని బాబాగారి దగ్గరికి వచ్చి బ్రతికించమని, ఊది ఇవ్వమని ప్రాధేయపడుతుంది. బాబాగారు ఏమాత్రం పట్టించుకోకుండా ఊది ఇవ్వకుండా ఉండిపోతారు. దాంతో ఆవిడ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లడంతో ఆ కుమారుడు చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ మసీదుకి వచ్చి బాబాను ప్రాధేయపడుతుంది. బాబా, నా కుమారుడు చనిపోతే నన్ను చూసేవారు ఎవరూ లేరు, నా కుమారుని ఎలాగైనా సరే బ్రతికించండి అని చెప్పి దీనంగా బాబాను వేడుకుంటుంది. ఆ తల్లి యొక్క వేదనను చూసి దీక్షిత్ గారు ధైర్యం చేసి బాబాగారిని ఒక మాట అడుగుతారు. బాబా, నా కోసమైనా, ఆ తల్లి కోసం కాకపోయినా నా కోసమైనా ఆ పిల్లవాడిని బతికించండి అని చెప్పి అడగగానే బాబాగారు ఈ విధంగా అంటారు. వాడు ఈ శరీరంలో ఉండి చేయలేనటువంటి సుకర్మల్ని మరో శరీరంలోకి వెళ్ళి చేయబోతున్నాడు. దాన్ని ఆపమంటావా? దాన్ని ఆపడం ద్వారా వచ్చేటువంటి యొక్క పరిస్థితులను నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు ఆ కర్మల్ని అనుభవించగలుగుతావా అని చెప్పి దీక్షిత్ని ప్రశ్నిస్తారు. దీక్షిత్కు అప్పుడు అర్థమవుతుంది, బాబా ఏది చేసినా అది తన భక్తుల హితం కోసమే అని. ఆ విధంగా తన కూతురు వత్సల కూడా సుకర్మల్ని చేయడానికి ఇక్కడి నుంచి తీసి ఇంకో శరీరంలోకి ప్రవేశపెట్టారన్నటువంటి ఆ భావన అక్కడ దీక్షిత్కు కలగడం జరుగుతుంది. కానీ ఈ సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఎందుకంటే షిరిడీలో చాలా చక్కగా, హాయిగా, ప్రశాంతంగా ఉందామని వచ్చినటువంటి దీక్షిత్ కుటుంబానికి వత్సల మరణం ముఖ్యంగా దీక్షిత్ భార్యకు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. దీక్షిత్ గారు మాత్రం అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఒకే మనోనిబ్బరంతో షిరిడీలోనే ఉండిపోయారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఈ ఒక రకంగా ఉంటే ఆ రోజుల్లో చాలామంది స్నేహితులు వద్దన్నారు, షిరిడీలో ఉండొద్దన్నారు, బాబా దగ్గరికి వెళ్ళొద్దన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కన్న కూతురునే కోల్పోయాడంటే ఎన్ని నిందలు దీక్షిత్ ఎదుర్కొని ఉండుంటారు, ఎన్ని రకాల మాటలు విని ఉంటారు. బాబాను తన మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎంత నిందించి ఉంటారు. దాన్నంతా కూడా దీక్షిత్ ఏ విధంగా భరించి ఉంటాడు. ఒక్కసారి ఆలోచిస్తే మన గుండె పగిలిపోతుంది. అంతటి భయానక పరిస్థితులను కూడా దీక్షిత్ తట్టుకొని ఉన్నాడంటే తను నమ్ముకున్నటువంటి సద్గురు సాయిబాబా పైన ఉన్నటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రమే ఆయనను అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా చేశాయి. మొత్తం మీద ఈ సంఘటనల వల్ల కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే మరణం ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టు ఉండదు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగారు. ఎందుకంటే బాబా తన వారిని కాపాడడం కోసం 1000 చేతులతో నేను మీ వద్దకు వస్తాను, కాపాడుతాను, అంతేకాదు నా భక్తుల్ని మృత్యు ముఖం నుంచి కూడా రక్షిస్తా అని చెప్పి అనేకసార్లు అనడం జరిగింది. అయినా సరే దీక్షిత్ యొక్క కుమార్తె వత్సల మరణాన్ని ఎందుకు బాబా ఆపలేదు అనేటువంటి ప్రశ్న ఆ రోజు ఈరోజు చాలామంది భక్తుల్లో ఉండి ఉంటుంది. ఎందుకనంటే బాబా చనిపోయినటువంటి భక్తుల్ని కూడా ఒకరిద్దరిని ఆ మృత్యు నుంచి కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అంతేకాదు మనందరికీ తెలుసు, కపర్దే కుమారుడికి
ప్లేగ్ వ్యాధి వచ్చిందని చెప్పి కపర్తే భార్య ఆందోళన చెందుతుంటే ఆ అబ్బాయిని రక్షించడానికి ఆ ప్లేగు పొక్కులను తన ఒంటిపైకి తెచ్చుకొని ఆ అబ్బాయిని రక్షించిన ఉదంతం మనందరికీ తెలుసు. ఈ విధంగా అనేక సంఘటనలు బాబా చాలామందిని మృత్యుముఖంలో నుంచి కాపాడారు. మరి వత్సల విషయంలో ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇంకొక సంఘటన తీసుకున్నట్టయితే, విల్లేపార్లలో ఉండగా వత్సల ఆడుతూ ఆడుతూ ఒక బొమ్మ కోసం బీరువాపై నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ బీరువా నుంచి కాలు జారి కింద పడడం, అంతేకాకుండా ఆ బీరువా వత్సల పైన పడడం, ముఖ్యంగా ఆ బీరువా పైన అనేక లోహం అదేవిధంగా గాజుతో చేసినటువంటి అనేక వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా వత్సల పైన పడి ఉంటే ఆ రోజే వత్సల మరణించేది. కానీ వత్సల పైన బీరువా పడుతుంటే ఏదో తెలియని ఒక హస్తం, ఆ చెయ్యి వచ్చి అలా బీరువాను ఆపేసి వత్సలను మరణం నుంచి తప్పించింది. ఆ విధంగా ఆ ప్రమాదం నుంచి తప్పించినటువంటి సాయిబాబా ఎందుకు వత్సలను మృత్యు నుంచి తప్పించలేకపోయాడు అనేటువంటి ప్రశ్న ఎక్కడో ఒక మూలన దీక్షిత్ కుటుంబ సభ్యుల్లో ఉంటూనే ఉంది. విల్లేపార్లేలో వత్సల పైన బీరువా పడినటువంటి ప్రమాదం జరిగినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలోనే ఉంటారు. ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజే హారతి పళ్ళెం పట్టుకొని బాబా దగ్గరికి దీక్షిత్ వెళ్ళినప్పుడు, నీ బాధ్యతంతా నాదే, వత్సల బాధ్యత కూడా నాదే, నువ్వేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత మరి ఆ బాధ్యత నాది అన్నప్పుడు ఎందుకు బాబా వత్సలను మరణం నుంచి కాపాడలేకపోయారు అనేటువంటి ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇందుకు మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి. అది 1913లో ఎస్బి మోహిలే అనేటువంటి భక్తుడు అనారోగ్యంతో ఉన్నటువంటి తన కూతుర్ని తీసుకొని బాబా వద్దకు వస్తారు. వచ్చి తన కూతురు ఆరోగ్యం బాగు చేయమని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఈమె ఆరోగ్యం నేను బాగు చేసిన 1 సంవత్సరం తర్వాత ఈమె చనిపోతుంది అని అంటారు. అప్పుడు ఆ భక్తుడు బాబాను ప్రాధేయపడితే ఏమాత్రం కూడా బాబా వినకుండా ఒక మాట చెప్తాడు. దీనికి మనం ఎవరము ఏమీ చేయలేము, ఎందుకంటే ఈ జన్మలో ఆమె ప్రారబ్ధ కర్మలు తొలగిపోతున్నాయి, తొలగిపోయినప్పుడు శరీరం విడవాల్సిందే, మరో శరీరంలోకి వెళ్ళి మంచి పనులు చేయాల్సిందే అని చెప్పి బాబా చెప్తారు. అక్కడే ఉన్నటువంటి దీక్షిత్ ఈ విషయాన్ని గమనిస్తాడు. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్న హారతి అవుతున్నప్పుడు కూడా బాబా చాలా సడన్గా అడుగుతారు షామాను, వత్సల చనిపోయిందా అని చెప్పి. అంటే ఆ సమయానికి వత్సల యొక్క ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోయి ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని దాని యొక్క అర్థం. వత్సలాకు వచ్చినటువంటి స్వప్నం ఏదైతే ఉందో ఆ స్వప్నంలో బాబా చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే, నీకు వాడాలో ఏం పని, వేప చెట్టు కింద గురుస్థాన్ దగ్గరికి వచ్చేసేయి, అక్కడ మనం ఉందామంటారు. అంటే వత్సల యొక్క ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోయి ఆమెకు బాబా ఎంత చక్కటి శుద్ధ పరబ్రహ్మ స్థితిని ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. ఇది అందరికి వచ్చేది కాదు. ఆ విషయాన్ని బోధపరచడానికి కాకాసాహెబ్ దీక్షిత్కు భావార్థ రామాయణంలోని వాలి వధ కథ చూపించి దాని యొక్క పరమార్థాన్ని చెప్పి, ఎందుకంటే గురుస్థానం అంటే
అదొక పరబ్రహ్మ స్థితి. మనం పరబ్రహ్మలో ఐక్యం కావడం. అందుకనే వత్సలకు అంతటి అదృష్టాన్ని కలిగించారు. కాబట్టి బాబా ఏది చేసినా అది మనకు లౌకికంగాను, పారమార్థికంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగా అది మేలే చేస్తుంది, అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా దీక్షిత్ గారు ఇదే భావంతో ఉండేవారు. ఈ విధంగా వత్సల మరణాన్ని కూడా దిగముంగుకొని దీక్షిత్ గారు షిరిడీలో గతంలో ఏ విధంగా ఉన్నారో అదే విశ్వాసంతో, అదే భక్తితోటి బాబాగారి సేవలో నిమగ్నమై ఉన్నారు. మామూలుగా వేరే వారైతే బాబాను నిందించి వాడా ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. కానీ బాబా తత్వాన్ని, బాబా ఆలోచనల్ని, బాబా చేసేటువంటి లీలలన్నీ కూడా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా, వాటిని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి దీక్షిత్ తన వత్సల మరణాన్ని కూడా ఒక ప్రారబ్ధ కర్మగా భావించి, ఆ ప్రారబ్ధ కర్మలు తీరిన తర్వాత తన కూతురు పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిందన్నటువంటి పరమానందంలో ఉన్నాడు తప్ప ఏ రోజు దుఃఖంతో కానీ, బాబాని నిందిస్తూ కానీ ఏ రోజు దీక్షిత్ గారు లేరు. కాబట్టి చిన్న చిన్న విషయాలకే మనం కుంగిపోతూ ఉంటాం. ఎందుకంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వారు, బాబాను పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వారు ఇప్పుడు ఏవైతే పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా మన ప్రారబ్ధ కర్మ ప్రకారం మనం అనుభవించాల్సినవే, మనం వాటిని తట్టుకొని నిలవాల్సినవే. వాటి కోసం మనం భగవంతుణ్ణి, సమర్థ సద్గురు సాయినాథుణ్ణి నిందించడం సరైనటువంటి కాదని చెప్పి దీక్షిత్ యొక్క జీవన ప్రస్థానం మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రతి కార్యక్రమంలో కూడా మనం చివరన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే మనం ఏదైనా సరే మనకు ఏదో బాధ కలిగిందని చెప్పి ఆ బాధతోటి దాన్నే వెంట పెట్టుకొని దాన్నే ప్రతినిత్యం గుర్తు తెచ్చుకొని బాధపడే కంటే కూడా ఒకసారి మనం సద్గురుకు మన యొక్క తనువు, మనసు అన్నీ కూడా సర్వస్వ శరణాగతి చేసిన తర్వాత ఆయన చేసేటువంటి అన్నీ కూడా మన కర్మానుసారమే జరుగుతున్నటువంటి భావనతో మనం ఉండడం ద్వారా మనం సద్గురువుకు దగ్గర కావడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాకాసాహెబ్ దీక్షిత్ అంత మనోనిబ్బరం మనకు లేకపోయినా అందులో కించింతైనా తెచ్చుకుందాం, విశ్వాసాన్ని కూడా ఆ మేరకే మనం పెంచుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవన ప్రస్థానానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.